రైతులు అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూచించారు. నాణ్యమైన విత్తనాలు వేయడం వల్లనే పంటలకు అధిక దిగుబడి రాబట్టవచ్చునని సిరిసిల్ల జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు సూచించారు. మండల కేంద్రంలో రైతు వేదికలో జరిగిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, లాభాలు, దిగుబడులపై అవగాహన కల్పించారు. అన్నదాతలకు విత్తనపు వడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 3 చొప్పున కొత్త వేరియంట్ దొడ్డు వరి విత్తనాలు అందిస్తున్నామని, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వేలుమల రామరెడ్డి, సెస్ డైరెక్టర్లు అంజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, రాజిరెడ్డితో పాటు గజ్జల రాజు, గుండెల శ్రీనివాస్, పలు గ్రామాల నేతలు, రైతులు హాజరయ్యారు. దానితో పాటు దీనికి మన బోనస్ కూడా వర్తిస్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాల రిలీజ్ అయింది. దానితో పాటు JCF 27356 అని చెప్పేసి జైశ్రీరామ్ సెగ్మెంట్ మన 38 కంటే సన్నగా ఉంటుంది. ఇది కూడా మనకు సుమారుగా వర్షాకాలంలో 25 వచ్చి దిగుబడి ఇస్తుంది. యాసంగిలో పోతున్నప్పుడు కొంచెం వర్షాకాలంలో సన్న రకాల దిగుబడి తక్కువగా ఉంటుంది. యాసంగిలో ఎక్కువగా దిగుబడులు వస్తాయి. కాకపోతే మనం నాటు వేసుకోవడం అంటే ఇంపార్టెంట్. ఆ నాటు వేసుకునే సమయం అనేది ఇంపార్టెంట్. ఆలస్యం ఎప్పుడు చివరి కాకపోతే మనకు కొంచెం తూక అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగిలో సాగు చేసుకున్నప్పుడు ముందుకు పోసుకోవాలి. ఇది ఒక రకం. దాంతో పాటు మన అందరికీ సుపరిచితమైన రకము తెలంగాణ సోనా RNR-1507. ఇది కూడా బాగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కు అనుకూలమైన రకము. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు అందరికీ తినడానికి బాగా ఉంటుంది. కాకపోతే 9 రకాలు కలుపుకొని PMDS అంటే 3 months ట్రైసీడింగ్ అంటాము. అది కూడా మనం వేసుకుని 40 రోజులు మనం పెరిగిన